గారిని అందరూ చూపిద్దాం. రిటైర్ అయిన వాళ్ళు అంతా కనపడతారుగా. ఫోటోలు కాదు, ఒక 4 నిమిషాలు వీడియో కావాలి నాకు. అదే అదే రిటైర్ అయ్యింది. శ్రీనివాస్ గారి స్వీటు. యూట్యూబ్లో 4 నిమిషాలు తీసుకుంటా టైం. ప్రస్తుతం ఆర్టీసీలో ఫోటో చూపించేస్తాలే. తెనాలి డిపోలో 37వ తారీఖు రిటైర్ అవుతున్నా. 6 అరే ఇదేంటి ఆగిందా? ఉందలే, ఉంది. ఫోన్ కాదమ్మా, ఇది కెమెరాలే. ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు. గత 37 సంవత్సరాల తెనాలి డిపోల కండక్టర్గా, ఏడీసీగా మరియు టీఐ 3గా విధులు నిర్వహించిన బాసిన శ్రీనివాసరావు గారి ఉద్యోగ విరమణ 31/5/2026. తెనాలి డిపోలో ఉద్యోగ విరమణ చేస్తున్నారు, చూస్తున్నాం. బాసిన శ్రీనివాసరావు గారు. పార్సిల్ సర్వీసు. ఈరోజు బాసిన శ్రీనివాసరావు గారు రిటైర్ అవుతున్నారు. తెలుసా ఆయన బాగా? శ్రీనివాసరావు గారు బాగా పరిచయం ఉందా మీకు? ధన్యవాదాలు. అయితే తెనాలి డిపో నుంచి యూట్యూబ్లో కనపడతాం మనం. వద్దేంది, వద్దనకూడదు, వద్దనే మాట అనకూడదు. ఫాలోవర్స్ ధన్యవాదాలు. ఏమన్నది ఉన్నది ఉన్నట్టేలా బాయ్. వచ్చేసింది ఒక 5 నిమిషాలు. పార్సిల్ సర్వీస్ చూపెట్టగలిగాము. బాసిన శ్రీనివాసరావు గారు ఆయన స్పీడ్ పంచుకుంటున్నారు. బయట ఫోటోలు చూపించాలి. తీసుకున్నా, బయట ఫోటోలు చూపించాలి. చెప్పండి, బాసిన శ్రీనివాసరావు గారి గురించి చెప్పండి మీరు. ఏం తెలీదా? ఒక మాట అట్ట కాదులే. వాయిస్ అనేది అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. 2 మాటలు యూట్యూబ్లో ఉంటారు. మీ వాయిస్ ప్రపంచం మొత్తం వెళ్ళిపోద్ది. ఇది ఒక ఛాయిస్ మనకి. శ్రీనివాస గారు అందరవాడు, అందరూ సొంత ఎదిగా మృదుభాషి. ఆయన రిటైర్ అయ్యడం సంతోషకరమైన కానీ మామూలుగా చాలా బాధాకరమైన విషయమే. ఓకే, వాళ్ళిద్దరే చూపించాలి ఫోటోలు. చూపించాలి బయట ఫోటోలు, ఇద్దరే చూపించాలి. వాయిస్ ఆఫ్ శ్రీనివాసరావు గారు. కానీ విడి పడుతున్నారులే. ప్రస్తుతం తెనాలి డిపో కనపడుతుంది. అందరికీ ధన్యవాదాలతో. ఆర్టీసీ సుధాకర్ కొట్టండి. అదిగో స్పీడ్ తీసుకో. ఇటు డబుల్ రిటైర్మెంట్. అందరికీ ధన్యవాదాలతో. అందరికి ధన్యవాదాలు. ఓకే, 4 నిమిషాలు వచ్చిందిరా చాలు.